హాయ్, హలో, నమస్తే. నా పేరు రాధాకృష్ణ. నిన్న ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా చాలా బాగా జరిగింది. మీరు నిన్న చూసిన వాళ్ళందరికీ కూడాను చాలా ఆహ్, ఎంత బాగా నచ్చింది, లేకపోతే నచ్చలేదు, లేకపోతే నాగార్జున గారు ఇంకా కొన్ని అడిగితే బాగుండు అనిపించిన వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి. నాగార్జున గారు కూడా బ్లూ షర్ట్ వేసుకొని చాలా క్యూట్‌గా, చాలా చక్కగా ఉన్నారు. మంచి గ్లామర్‌గా ఉన్నారు. నాగార్జున గారండి ఈ వయసులో కూడా ఆయన అలా ఉన్నారంటే మరి ఆయన ఏం డైట్ మెయింటైన్ చేస్తారో ఏమిటో అందరికీ తెలిసిందే. అలా ఉన్నారు. సరే, బిగ్ బాస్ సీజన్ 9 నిన్న నాగార్జున గారు రావడం జరిగింది. అందరినీ చక్కగా పలకరించుకుంటూ ఒక్కొక్కరినే వెళ్ళారు. ముందు కామనర్స్ అందరినీ పలకరించారు. తర్వాత సెలబ్రిటీస్ అందరినీ పలకరించారు. అందరినీ మంచి జోష్‌లో పెట్టారు. పెట్టిన తర్వాత ఇంకా ఒక్కొక్కరిని కూడాను బాక్సులు బదలగొట్టారు బాస్. మామూలుగా కాదు. కాకపోతే ఇంకా కొన్ని అడగాల్సినవి ఉన్నాయి. కామనర్స్ అందరికీ కూడాను సెలబ్రిటీ హోదా ఇచ్చేసి లోపల హౌస్లోని అన్ని ఫెసిలిటీస్ కల్పించగల వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కినట్టుగా అనిపించినట్టుగా అయ్యింది. ఎందుకంటే నాగార్జున గారు అందుకే గట్టిగా ఇచ్చారు, నాయన కొద్దిగా తగ్గండి అని. మాస్క్ మ్యాన్ హరీష్ అయితే తన తాలూకా ముఖ కవలికలన్నీ మాడిపోయాయి. నేను క్విట్ అన్నాడు ఆయన. నాగార్జున గారు ఆ విషయాన్ని ఎందుకు వదిలేశారో లేకపోతే మనకు ఆ ఎపిసోడ్లోనే అది చూపించలేదో తెలియదు, కానీ నేను గేమ్ నుంచే క్విట్ అవుతాను, ఇమానుయేల్ గారు సారీ అని చెప్పేసి క్విట్ అవుతాను అన్నారు. ఆ విషయం వదిలేసి మళ్ళీ కంటిన్యూ చేశారు. మరి ఆ విషయం కొద్దిగా అడగాల్సిందే. అడిగి చూపించుంటే భలే ఉన్నాం ఏం జరిగింది అనేది. ఎందుకంటే ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అనేది నానుడి. కనుక మనం ఎదిగినా సరే కొంచెం తగ్గాల. మనకు ఒక సామెత కూడా ఉండేది, చిన్నంతరం పెద్దంతరం చూసుకొని మాట్లాడాలి అనేసి. అలాగా అందరితో మాట్లాడి ముక్సూటిగా మాట్లాడేస్తానని చెప్పేసి నాగార్జున గారి దగ్గర కూడా ముక్సూటిగా మాట్లాడేస్తానని ఈ రకంగా మీరు నన్ను ఫిక్స్ చేస్తున్నారని అనేశాడు. దాంతో నాగార్జున గారు కొద్దిగా అడిగేసుకల్లా మళ్ళీ దాన్ని సర్దుబాటు చేశాడు. మీరు వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ అని చెప్పి కవర్ చేసుకుంటూ వచ్చాడు. కానీ అది కరెక్ట్ కాదు. అంటే ముక్సూటితనం ఉండాలి, కానీ అది కొన్ని కోట్ల మంది చూపిస్తున్న బిగ్ బాస్ షో, ఆ షోలోని మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది ఉండాలి. నేను మాస్క్ తీసేస్తాను అందరిది అని ఆయన మాస్క్ తీశాడు. ఎలా ఉందో చూశారు, ట్రూ కలర్స్ కనిపించాయి. అది కరెక్ట్ కాదు అనేది నిరూపించుకున్నాడు. అలా ఉండకూడదు అనేది నిరూపించాడు. ఇక నుంచి అయినా అందరూ కూడా పరిధులు అంటే ఓపెన్గానే ఉండాలి, కానీ స్థాయి మించకూడదు. ఆ విధంగా షోని కంటిన్యూ చేస్తే బాగుంటుంది కామనర్స్ అందరూ కూడా. అదేవిధంగా సెలబ్రిటీస్ కూడా మేము సెలబ్రిటీస్ కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడడం, లేకపోతే దూరం పెట్టడం, ఇలాంటివన్నీ చేయకుండా కాముగా అందరితో కలిసిపోయినట్టు ఉంటే బాగుంటుంది. మనం ఇరుగిల్లు పొరుగిల్లు అనుకున్నాం కదా, ఆ ఇరుగిల్లు పొరుగిల్లు అనేది కూడాను మంచి హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్స్తో నడుస్తూ ఉంటే చూసేందుకు కూడా కొద్దిగా బాగుంటుంది. మరి ముఖాలు మార్చుకొని కూర్చొని ఎడమొహం పెడమొహం పెట్టుకుంటే ఏం బాగుంటుంది? ఇంట్లో కూడా బాగోదు కదా. మన ఇంట్లో కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకుంటే మనం ఉండగలమా? ఉండలేము. అక్కడ కూడా అంతే. వాళ్ళందరూ కూడా ఉండాలి అని అంటే చక్కగా నవ్వుతూ ఉండాలి అందరూ కూడాను. ఇమానుయేల్కి మంచి జోష్ బూస్టప్ ఇచ్చారు నాగార్జున గారు. ఎక్కడా కూడా నువ్వు తగ్గద్దు, ఎంటర్టైనర్గా ఉండాలి అని చెప్పి ఇమానుయేల్కి మంచి బూస్టప్ అందింది. అదేవిధంగా ఆశా శైని గారికి, సంజన గారికి ఇద్దరికి కూడా చిన్న లైట్ కోటింగ్ అయితే పడింది. ఇద్దరికీ పడింది. కొద్దిగా చూసి ప్రవర్తించండి అని ఇద్దరికీ కోటింగ్ పడింది. అలాగే మన ప్రియా గారికి, దమ్ము శ్రీజాకి అయితే మామూలుగా క్లియర్గా అన్నీ ట్రూ కలర్స్ అన్నీ బయట పెట్టేశారు. దమ్ము శ్రీజాకి తప్పించుకునేది ఎవరంటే మనీష్ కొద్దిగా మర్యాదగా మాట్లాడి అటు ఇటు చూసి తప్పించుకున్నాడు. అంటే తనది అంటే 2 మిస్టేకులు చేసినా సరే కొద్దిగా అలాగా తప్పించుకున్నాడు. మర్యాద మనీష్ అయితే తప్పించుకున్నాడు. ఎందుకంటే హరీష్ది పెద్ద గొడవ ఉండడం వల్ల మనీష్ తప్పించుకున్నాడు. లేకపోతే మనీష్కి కూడా కొద్దిగా అయ్యును, కాకపోతే ఎస్కేప్ అయ్యాడు. మనీష్ అనేవాడు ఎస్కేప్ అయ్యాడు. ఇలా చూసుకుంటూ ఉంటే ఇంకా మన నాగార్జున గారు చెప్పారు కదా, మీకు ఈరోజు ఎలిమినేషన్ ఎవరు ఉంటారు ఏమిటి అనేది. ఈరోజు ఎలిమినేషన్ అయితే ఎపిసోడ్ కూడా మనం చూడడం జరిగింది. అందులోనే మన సృష్టి గారు కొద్దిగా డ్యాన్సరు, హుక్ స్టెప్ కూడా చేశారు, అన్నీ చూపించారు. కానీ సృష్టి గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇంకా మన దానికి ఈరోజు ఎపిసోడ్లో మీకు అది టెలికాస్ట్ అయిపోతుంది. మీరు అలాగే చూస్తూ ఉండండి. ఇంకా మరిన్ని లైవ్ అప్డేట్స్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను, అవి కూడా ఇస్తాను. మన ఎపిసోడ్ రివ్యూస్ కూడా చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్
ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్.